హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మా ఇంట్లో మా పద్ధతుల్లో ఎల్లమ్మకి ఎలా పెట్టుకున్నామనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎల్లమ్మకి ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, అలాగే ప్రసాదాలు ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ ఎల్లమ్మకి చేసుకోవడం కూడా ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్గా చేసుకుంటారు. మేము చేసుకునేది మీకు చూపిస్తున్నాను. శివరాత్రికి ఉపవాసం ఉండేవాళ్ళు శివరాత్రి కంటే ముందు వచ్చే మంగళవారాల్లో ఏదైనా ఒక మంగళవారం రోజు ఎల్లమ్మకి పెట్టుకుంటారు. మంగళవారం వీలు కాని వాళ్ళు ఆదివారం రోజు కూడా పెట్టుకుంటారు. అలాగే శివరాత్రికి ఉపవాసం లేని వాళ్ళు ఉగాది ముందు వరకు ఏ మంగళవారమైనా లేదా ఆదివారమైనా పెట్టుకుంటారు. ఎల్లమ్మకు చేసుకునే ప్రసాదాలు కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. కుడుములు, పిండి చేపల కూర, ఉలువలు, ఇంకా అనుముల గుడాలు, ఇంకా పసుపన్నం, ఇవన్నీ ఎల్లమ్మకి ప్రసాదంగా పెడతాము. ఈ ఎల్లమ్మకి పెట్టుకునే వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి వాటర్ కూడా తాగకుండా ఈ ప్రసాదాలన్నీ చేస్తారు. ఎల్లమ్మని పూజించుకోవడం మధ్యాహ్నమే పూజించుకుంటారు. అంటే మనం ప్రసాదాలన్నీ చేసుకున్నా కూడా మధ్యాహ్నం అంటే 12-12:30 అయిపోయిన తర్వాతనే ఎల్లమ్మకి పూజించుకుంటారు. అలా పూజించుకున్న తర్వాతనే ఆ పెట్టిన ప్రసాదాన్ని ఆ ఉపవాసం ఉన్నవాళ్ళు తింటారు. పూజించుకునే వరకు మంచినీళ్ళు కూడా తాగరు. తెలంగాణలో అందరికీ ఈ ఎల్లమ్మకి పెట్టుకోవడం ఉండదు. ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం అందరూ ఇలానే చేసుకుంటారు. ఇలా ఎల్లమ్మకి పెట్టుకునే ముందు పోచమ్మ గుడికి వెళ్ళి మొక్కుకొని వస్తారు. ఆ తర్వాత ఇలా ఎల్లమ్మకి ఇంట్లో చేసుకుంటారు. మరి ముందు ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందు ఉలువల్ని ఇంకా అనుములని ఒక గిన్నెలోకి తీసుకొని కడిగి పెట్టుకోండి. మీకు నచ్చినంత క్వాంటిటీ మీరు ఎంత తినాలనుకుంటే అన్నీ తీసుకోండి. తీసుకొని ఒకసారి కడిగేసి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2-3 గంటలు నానబెట్టండి. వీలైతే ఎక్కువ టైం నానబెట్టండి. ఉదయాన్నే నానబెట్టారంటే మీరు ప్రసాదాలు చేసుకునే టైం వరకు నానిపోతాయి. నేను 4 గంటల వరకు నానబెట్టాను. ఇలా నానిన తర్వాత అందులో ఉండే వాటర్ అన్నీ వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ప్రెషర్ కుక్కర్లో అయినా వీటిని ఉడికించుకోవచ్చు, నార్మల్ గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు. ఇలా వాటిని కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ వాటర్ని పోసుకొని ఉడికించుకోండి. నేను నార్మల్ గిన్నెలోనే, అంటే ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలోనే ఉడికించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే 6-7 విజిల్స్ అట్లా పెట్టుకోండి. అలా అయితే ఉడికిపోతాయి. ఇందులో ఉప్పు వేసుకోం, మనం ఎల్లమ్మకి చప్పటి గుడాలనే పెడతాము. ఇంకా ఒక గిన్నెలోకి కొన్ని బియ్యంని తీసుకోండి. ఒకసారి కడిగేసి వాటర్ని యాడ్ చేసుకొని 1 గంట వరకు నానబెట్టండి. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి నువ్వులని తీసుకోండి. ఇవి కూడా మీకు నచ్చినన్ని తీసుకోండి. తీసుకొని కడగండి. వీటిని ముందు గాలించండి. ఇందులో ఉండే చెత్త ఇంకా డస్ట్ ఏమన్నా ఉంటే పోతాయి. గాలించడం కూడా చూపిస్తున్నాను. ముందు నువ్వులని ఒక గిన్నెలోకి తీసుకోండి. వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకొని ఇలా ఇంకో గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని అందులోకి చేత్తో ఇలా అనుకోండి. అప్పుడు చెత్త ఏదైనా ఉంటే అది ఈ గిన్నెలోనే ఉండిపోతుంది. ఇలా మొత్తం నువ్వులన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలానే చేసుకుంటూ ఉండండి. కొత్తగా వాటర్ తీసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా, రాళ్ళు లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ గిన్నెలోనే అడుగున ఉండిపోతాయి. అలా గాలించుకోవాలి. లేదంటే నువ్వులలో ఏదైనా డస్ట్ ఉంటే మనం తింటున్నప్పుడు వస్తుంది, ఇసుక లాంటిది ఏమైనా ఉంటే. ఇలా మొత్తం చేసుకొని నువ్వులని కడిగి పెట్టుకోండి. ఈ నువ్వులని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోకి పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. మళ్ళీ మనం కారపొడిని వేసుకోము, అందుకే పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువగానే వేసుకోండి. అలాగే టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఉప్పు వేసుకుంటాము. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని ఇంకో గిన్నెలోకి తీసుకోండి. ఇలా కొన్నిగా వాటర్ని వేసుకుంటూ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మనం ఏ గిన్నెలో అయితే ఈ పిండి చేపల కూర వండుకుంటామో ఆ గిన్నెలోకి తీసుకోండి. ఇవి ఇంకా ఎండిపోయిన చేపలు. ఈ ఎండు చేపల్ని మీకు నచ్చినన్ని తీసుకోండి. తీసుకొని వీటికి ఉండే తల ఇంకా తోకని తీసేయండి. ఇలా ప్రతి చేపకి 2 వైపులా తోక, తల 2 తీసేయండి. ఇలా తీసుకొని వీటిని వేడి నీళ్ళతో కడగాలి.
ముందుగానే ఒక గిన్నెలో వాటర్ని పెట్టేసుకొని వాటర్ని వేడి చేసుకోండి. వాటర్ వేడైన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఎండు చేపల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ వేడి నీళ్ళు పోసుకుంటూ వాటిని కొంచెం కడగండి. అందులో కూడా ఇసుక, చెత్త ఉంటుంది, పురుగులు కూడా ఉంటాయి, అవన్నీ పోతాయి. ఇలా నీట్గా కడిగి పెట్టుకోండి. అలాగే ఈ పిండి చేపల కూరలోకి చిక్కుడుకాయని అలాగే వంకాయల్ని కూడా వేసుకుంటాము. ఇవన్నీ కడిగి ముక్కలుగా చేసుకొని ముందు మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పేస్ట్ ఉంది కదా, అందులోకి ఇవన్నీ వేసుకోండి. చిక్కుడుకాయలు అలాగే వంకాయలు కూడా అన్నీ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోండి. వేసుకొని 1 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. ముందే మనం నువ్వులు గ్రైండ్ చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం, ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని తీసుకొని మెత్తగా కలుపుకోండి. ఈ పిండి చేపల కూర గుడాలతో తింటే చాలా బాగుంటుంది. ఇలా కొన్ని వాటర్ని తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది కొంచెం తొందరగా అడుగంటుతుంది, అందుకే మందంగా ఉండే గిన్నెలోకి తీసుకోండి. తీసుకొని ఇలా ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో అయితే ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి. ఇందులో ఉండే వాటర్ అన్నీ పైకి సపరేట్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా అన్నంని వండుకోవాలి. బియ్యం కడిగి అందులోకి వాటర్ని పోసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. వేసుకొని కలిపేసి అన్నం వండుకోండి. ఇప్పుడు గుడాలు ఉడికిపోయాయో చూద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఉలువల్ని ఇంకా అనుములని ఇలా చేత్తో ప్రెస్ చేసి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. అవి 70% ఉడికిన తర్వాత ఇలా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోండి కుడుములు చేసుకోవడం కోసం. మీకు నచ్చినంత పిండిని తీసుకోండి. ఇందులో ఉప్పు వేసుకోము. ఈ గుడాలలో ఇంకా కుడుములలో అస్సలు ఉప్పు వేసుకోము. బియ్యం పిండిలో వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. కొన్నిగా పోసుకుంటూ మరీ లూజ్గా కాకుండా కలుపుకోండి. ఇలా వేడిగా ఉంటాయి నీళ్ళు కాబట్టి స్పూన్తో ఫస్ట్ కలుపుకోండి. కలుపుకొని పిండిని ముద్దలాగా కలిపి పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెంగా పిండిని తీసుకుంటూ కుడుముల్ని చేసుకోండి. ఇలా ఉప్పు వేయకుండా చప్పటి కుడుములనే ఎల్లమ్మకి పెట్టుకుంటాము. ఇలా చేసుకొని జాలీలుండే గిన్నెలోకి తీసుకోండి. ఇలా పిండి మొత్తం అన్ని కుడుముల్ని చేసుకొని జాలీలుండే గిన్నెలోకి తీసుకోండి. ఈ జాలీలుండే గిన్నెలోకి ఎందుకంటే మనం ఇప్పుడు గుడాలు ఉడికించుకుంటున్నాం కదా, అది 70% ఉడికిన తర్వాత దానిపైన ఈ గిన్నెను పెట్టుకొని ఉడికించుకుంటాము. 2 ఒకేసారి ఉడికిపోతాయి. మీరు ఈ గుడాలని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటే ఈ కుడుములని సపరేట్గా వేరే దాంట్లో ఉడికించుకోండి. ఇలా అయితే ఈజీగా అయిపోతుందని చూపిస్తున్నాను. కుడుములు త్వరగానే ఉడికిపోతాయి. ఇంకా ఉలువలున్ను అనుములే టైం పడతాయి. ఉలువలు కూడా తొందరగానే ఉడికిపోయాయి. ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ కుడుములను కూడా ఆ గుడాలలోనే పక్కకి పెట్టేసుకోండి. కుడుములు అలాగే గుడాలు కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పచ్చి పులుసును చేసుకుందాం. పచ్చి పులుసు కోసం ముందు కొంచెం చింతపండుని తీసుకొని ఒకసారి కడిగి తర్వాత అందులో వాటర్ పోసుకొని నానబెట్టాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చీలను తీసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని కొన్ని ఎల్లిపాయల్ని వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను కూడా వేసుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని ఆ పేస్ట్ని ఈ చింతపండు రసంలోకి వేసుకొని కలుపుకొని వాటర్ కావాలంటే ఇంకొన్ని వేసుకొని కలుపుకోండి. ఈ పచ్చి పులుసుని పోపు చేయము. మనము ఎల్లమ్మకి పెట్టుకునేటప్పుడు పోపు చేయకుండానే పచ్చి పులుసుని పెట్టుకోవాలి. పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు పూతగంధం ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం 1 గంట సేపు బియ్యం నానబెట్టాం కదా, అవి మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ని కొన్నిగా వేసుకుంటూ మెత్తడ్ పేస్ట్ లాగా లూజ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీన్ని పూతగంధం అంటారు. దీంతోనే ఎల్లమ్మని పూజించుకుంటాము. అలాగే వీటిని బుక్క గులాలు అంటారు.
కుంకుమ వాడకుండా ఈ బుక్క గులాలని వాడుతాము. పూతగంధం, బుక్క గులాలు, అలాగే పసుపు, ఈ మూడిటితోని ఎల్లమ్మని పూజించుకుంటాము. ఇప్పుడు ఎల్లమ్మని ఎలా పూజించుకోవాలో చూద్దాము. ఎల్లమ్మని దేవుని రూమ్లో కాకుండా ఇలా బయటనే అందరికీ కనిపించేలాగా గోడకి పూజించుకుంటారు. అంతకుముందు ఎల్లమ్మని ఎక్కడైతే పూజించుకున్నామో అదే ప్లేస్లో మళ్ళీ పూజించుకోవాలి. ముందు పూతగంధాన్ని ఇలా రౌండ్గా రాసుకోవాలి చేత్తోని. తర్వాత వాటిపైన ఈ బుక్క గులాలతో అలాగే పసుపుతో బొట్లని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత వేప కొమ్మని పెట్టాలి. ఇలా 2 పెట్టాము కదా, తర్వాత వీటికి ఎదురుగా అంటే ఎదురెల్లమ్మ అని కూడా పెడతారు. కంప్లీట్ వాటికి ఆపోజిట్గా పెట్టాలి. సేమ్ ఇలానే పూతగంధం రాసేసి బుక్క గులాలు ఇంకా పసుపుతో పెట్టేయాలి. తర్వాత వేప కొమ్మని పెట్టాలి. ఇలా ఎల్లమ్మని పూజించుకునే వాళ్ళు ఇలా పూజించుకునేటప్పుడు ఏమీ మాట్లాడకుండా పూజించాలి. ఇలా ఎల్లమ్మని, ఎదురెల్లమ్మని 2 పూజించుకున్న తర్వాత ముందు మనం వండిన ప్రసాదం గిన్నెలు ఉన్నాయి కదా, వాటిని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ వండిన గిన్నెలన్నిటినీ క్లీన్ చేయండి. లేదా ఒక క్లాత్తో వాటర్ని తీసుకొని తుడవండి. మనం వండిన గిన్నెలన్నిటికి కూడా సేమ్ ఎల్లమ్మని ఎలా పూజించుకున్నామో అదే పూతగంధంతో ఇలా రౌండ్గా పూజించుకొని బుక్క గులాలు ఇంకా పసుపుతో బొట్లని పెట్టుకుంటాము. సేమ్ ఎల్లమ్మకి ఎలా పూజించామో సేమ్ అలానే మనం వండుకున్న ప్రసాదం గిన్నెలన్నిటికీ పూజించాలి. అలాగే ఈ 3 గ్లాసులకు కూడా పూజించండి. ఈ 3 గ్లాసులలో కల్లుని పోసి ఎల్లమ్మకి పెడతాము. అలాగే మనం వండిన ప్రసాదం గిన్నెలన్నిటికీ ఈ కళ్ళు పోసే గ్లాసులన్నిటికీ పూజించుకున్న తర్వాత వేప కొమ్మల్ని కట్టండి. తర్వాత మన ఇంట్లో ఉండే అన్ని గడపలకి ఇలా పూజించుకోండి. సేమ్ పూతగంధం, బుక్క గులాలు, పసుపుతో ఎల్లమ్మ దగ్గర ఎలా పూజించుకున్నామో అలానే సేమ్ బొట్లు పెట్టండి. అలాగే గేటు దగ్గర కూడా పెట్టండి. మీ ఇంట్లో ఎన్ని గడపలైతే ఉంటాయో ఇంట్లో అన్నిటికీ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఎల్లమ్మకి ప్రసాదాలు పెట్టుకుందాము. ఎల్లమ్మని ఎక్కడైతే పూజించుకున్నామో అక్కడే ఇలా పీటలు వేసి ప్రసాదం పెట్టుకొని దీపం ముట్టించాలి. ఇలా పీటను వేసి ముగ్గు వేయండి. తర్వాత ఇస్తార్లో మనం వండిన ప్రసాదాలు పెట్టండి. పసుపు అన్నం, పిండి చేపల కూర, గుడాలు, కుడుములు, అలాగే చారు, కొంచెం పెరుగుని తీసుకోండి. ఇవి 2 ఇస్తార్లలో పెట్టండి. ఎల్లమ్మ దగ్గరికి ఒకటి, అలాగే ఎదురెల్లమ్మ దగ్గర ఒకటి. 2 ఇస్తార్లలో ఇలా మనం వండిన ప్రసాదాలన్నీ పెట్టండి. పెరుగుని కూడా వేయండి. తర్వాత బెల్లం ఇంకా నువ్వులని కూడా ప్రసాదంగా పెడతాము, అవి కూడా పెట్టండి. ముందు ఎల్లమ్మ దగ్గర పీట పైన కల్లుని పెట్టండి. ఇలా 2 గ్లాసులలో కల్లుని పెట్టండి. తర్వాత మనం వండిన ప్రసాదం అన్నిటినీ పెట్టండి. ఒక ప్లేట్లో నల్ల బ్లౌజ్ని పెట్టండి. ఎల్లమ్మకి బ్లాక్ బ్లౌజ్నే పెడతాము. బ్లౌజ్ పీస్ పైన ఒక కుడుకని, ఆ కుడుకలో పోక ఖర్జూరని పెట్టాలి. పెట్టి ఎల్లమ్మకి పెట్టాలి. ఇంకా నువ్వులు ఇంకా బెల్లంని కూడా ప్రసాదంగా పెడతాము. ఇప్పుడు ఎదురెల్లమ్మ దగ్గర కూడా ఒక పీటని పెట్టి పైన ముగ్గుని వేయండి. తర్వాత ఇస్తార్లో ఇలా ప్రసాదాలన్నిటినీ మనం ఏవైతే వండామో అవన్నిటినీ పెట్టేసి కొంచెం పెరుగును కూడా వేసి బెల్లం ఇంకా నువ్వులని పెట్టేసి ఒక గ్లాస్లో కల్లుని పోసి పెట్టండి. కొందరు కల్లుని పెట్టకుండా బెల్లం శాఖని పెడతారు. ఇలా ప్రసాదాలు పెట్టిన తర్వాత దీపం ముట్టించేసి అగరబత్తులు ముట్టించి తర్వాత కొబ్బరికాయని కొట్టండి. ఇప్పుడు ఎల్లమ్మకి పొగని వేద్దాము. దీన్ని గుగ్గిలం అంటారు. కొన్ని బొగ్గులని వేడి చేసి అందులో ఈ గుగ్గిలాన్ని వేస్తాము. ఈ పొగని ఎల్లమ్మకి, ఎదురెల్లమ్మకి చూపిస్తాము. చూశారు కదా, ఇలా ఎల్లమ్మ ఇటువైపు పెట్టుకుంటే ఎల్లమ్మకి ఎదురుగా ఎదురెల్లమ్మని ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం పూజ అయిన తర్వాత ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ ప్రసాదాన్ని తింటారు. అంతే అండి, మా ఇంటి పద్ధతిలో ఎల్లమ్మ పూజని ఎలా చేసుకున్నామనేది మీకు చూపించాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.